Thank you.
స్తుతి సింహాసనాసీనుడైనటువంటి గొప్ప దేవాని నామానికి స్తుతి కలుగును గాక. సర్వశక్తి కలిగినటువంటి దేవాని నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు నీకే కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన 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 నిలువాడా, ప్రార్థన ఆలకించువాడా, నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. యేసు రాజా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. స్తోత్రములు 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 తండ్రి. మంచి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. మహాగణుడమైన దేవానికి స్తోత్రములు స్తోత్రములు యేసయ్యా నీకు వందనాలు 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 వందనాలు. పక్షిరాజువై నీ రెక్కలతో మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమా పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమా పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్లరిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. తండ్రి నీకు వందనాలు. కృపగలిగిన మా దేవుడు, మంచి దేవుడు, గొప్పవాడు. ఇదిగో ప్రభువా, ఈ ఉదయ కాలం మొదలుకొని ఈ మధ్యాహ్నం వేళ వరకు నీ సన్నిధిలో మేమందరము నేను స్తుతించుటకు నీవు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం బట్టి నీకు వందనాలు. ఈ దినమును చూడలేక అనేక మంది వారి వారి జీవితాలను వ్యర్థం చేసుకుంటున్నారు. ప్రభువా, మేమైతే నీ సన్నిధిలో నిన్ను స్తుతిస్తున్నాం. అందును బట్టి నీకు స్తోత్రాలు ప్రభు, అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మంచి కాపరి, గొప్ప కాపరి, నీ నామానికి స్తుతి కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా నీకే వందనాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిని, నీ మహత్తరమైన దైవ కృపను మా మీద నిరీక్షించమని ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ చిన్ని ఆరాధన నీకే సమర్పించు. యేసు నామమున ఆరాధన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కూర్చుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రభువుకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో నుండి కొన్ని విషయాలు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనమందరం కూడా ధ్యానపూర్వకంగా ధ్యానం చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట మన జీవితానికి ఎంతో శ్రేష్టమైనది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేయాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యములో నుండి ఈ దినం వాక్య ధ్యాన అంశముగా మనము దేవుని యొక్క మాటలు వినవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రాలు. ప్రభు ఉన్నతమైనటువంటి పిలుపును బట్టి, ఆయన చేసినటువంటి గొప్ప కార్యములను బట్టి దేవునికి స్తుతి ఘనత
ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దైవలేఖనంలో నుండి కొన్ని మాటలు మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం దయచేసి పరిశుద్ధ గ్రంథము నుండి గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము. మరి కొన్ని విషయాలు మనము ఈ రోజున ధ్యానం చేసుకోవలసిన వారమైన గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనమును 28వ వచనమును మనము దేవుని యొక్క వాక్యానుసారంగా మనము ధ్యానం చేద్దాం. 27వ వచనం మాత్రమే ధ్యానం చేద్దాం. దయచేసి చదవండి. క్రీస్తులోనికి 26 నుండి చదువుదాం. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. దేవునామానికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు. ప్రభు యొక్క లేఖనములో నుండి కొన్ని మాటలు మనము ఈ దినము మనము ధ్యానాంశముగా కొన్ని విషయాలను మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని బిడ్డలారా, ఈ గలతీ సంఘములో ఉన్నటువంటి సంఘ విశ్వాసులను ఉద్దేశించి మరి అపోస్తుడైనటువంటి పౌలు గారు ఈ గలతీ ప్రాంతంలో ఉన్నటువంటి 5 దేశాల్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలకు, దేవుని కుమారులకు, దేవుని కుమార్తెలకు, మరి గలతీలో ఉన్నటువంటి సంఘ సభ్యులకు, మరి ప్రత్యేకించి గలతీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు, అవిశ్వాసులకు, లేదా దేవునిని ఎరిగినటువంటి ప్రజలకు ఆయన పౌలు గారు రాస్తున్నటువంటి ఈ పత్రిక చాలా ప్రాముఖ్యమైనది. ఈ గలతీ పత్రికలో మొదటి నుండి ప్రతి వచనము కూడా చాలా చాలా కీలకమైనటువంటి వచనాలు. ప్రతి వచనంలో కూడా పౌలు గారు క్రీస్తును గురించినటువంటి, యేసు క్రీస్తును గురించినటువంటి సందేశాన్ని వారికి తెలియపరుస్తున్నారు. చూడండి, గలతీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క హృదయాలను ఈ యొక్క మరి పౌలు గారు ఎరిగిన వాడై, మరి ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రను వారు ఈ 3వ అధ్యాయములో మొదటి నుండి మనము చదువుకుంటూ వస్తే 22వ వచనం వరకు 430 సంవత్సరాల యొక్క మరి ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితిని కూడా మరి ఈ యొక్క పౌలు గారు వారికి వివరిస్తూ వారితో చివరిగా కొన్ని మాటలు చెప్తా ఉంటాడు. ఈ 3వ అధ్యాయంలో చివరి వచనాల్లో చివరి 3 వచనాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఏమని అంటాడంటే, యేసుక్రీస్తునందు మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు. విశ్వాసం ద్వారా మీరు దేవునికి కుమారులై ఉన్నారు. ఒక మనుష్యుడు దేవునికి కుమారుడిగా లేదా కుమార్తెగా మార్చబడాలంటే దేవుణ్ణి అంగీకరించాలి. దేవుణ్ణి అంగీకరించినటువంటి ప్రతి వ్యక్తికి కూడా దేవుడు కుమారుడు, కుమార్తె అయ్యేటువంటి భాగ్యాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. హల్లెలూయా. చూడండి, అలాగ అనుగ్రహించినటువంటి ఆ ప్రభు వాక్కు ద్వారా 27వ వచనంలోనికి రాగానే ఆయన చెప్తున్న మాట ఏం తెలుసా? మనం దేవునికి కుమారులం అయ్యాము, అయితే మనము క్రీస్తులో బాప్తిస్మం పొందాం. ప్రభు అయిన యేసుక్రీస్తులో మన బాప్తిస్మం పొందినటువంటి మనము ఏముండాలంట? క్రీస్తును మనము ధరించుకొని ఉండాలి. ఈరోజు నా అంశం ఏంటంటే, దేవుని బిడ్డలు ఏం ధరించుకోవాలి? దేవుని బిడ్డలు ఏమి ధరించుకోవాలి? ఇక్కడ పౌలు గారు అంటున్నారు, మీరు క్రీస్తును ధరించుకున్న వారై ఉండాలి. ఎందుకు క్రీస్తును ధరించుకున్న వారై ఉండాలి? క్రీస్తు లోనికి మీరు బాప్తిసం పొందారు అంటే క్రీస్తు మీ కొరకు శ్రమ పడ్డాడు, క్రీస్తు నీ కొరకు హింసింపబడ్డాడు, క్రీస్తు నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, క్రీస్తు నీ కొరకు తన యొక్క జీవితాన్ని త్యాగం చేశాడు. అయితే ఆ త్యాగం చేసినటువంటి ఆ ప్రభువుని నువ్వేం చేయాలి? ధరించుకోవాలి. మరి ఈ రోజుల్లో ఈనాటి క్రైస్తవులు, దేవుని బిడ్డలుగా పేరు తెచ్చుకున్నటువంటి దేవుని పిల్లలు చాలా మంది కూడా ఏం చేస్తున్నారు? క్రీస్తును ధరించుకోవలసినటువంటి వారు మరి ఇతరమైనటువంటి వాటిని వారు ధరించుకుంటుంటున్నారు.
కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేవుని బిడ్డలైనటువంటి మనం ఏమి ధరించుకుంటే బాగుంటది అనేటువంటి ఒక 7 విషయాలు మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. అందులో నుండి మొట్టమొదటిగా క్రీస్తును అంగీకరించినటువంటి వ్యక్తి మొట్టమొదటిగా ఎఫెసీ పత్రిక తీయండి ఒకసారి, 4వ అధ్యాయం 24వ వచనంలో చదివితే చూడండి, నేను చదువుతున్నాను. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. క్రీస్తును అంగీకరించినటువంటి వారు ఎవరైతే యేసు ప్రభువును అంగీకరించి యేసు ప్రభువులో బాప్తిస్మం పొంది యేసు ప్రభుని తన రక్షకుడుగా అంగీకరించినటువంటి వ్యక్తి ధరించుకోవలసినటువంటి 7 విషయాలు. అందులో నుండి మొట్టమొదటి విషయం ఏంటిదో తెలుసండి, క్రీస్తునందున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలంట, నీతిని ఏం చేయాలి, నీతిని యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా నీవు సృష్టించబడ్డావు గనుక నువ్వేం ధరించుకోవాలి, నవీన స్వభావమును ధరించుకోవాలి. మొదటిగా ఏం ధరించుకోవాలి, నవీనమైనటువంటి స్వభావం. మనుషుడి యొక్క స్వభావము చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. కానీ దేవుని యొక్క బిడ్డలుగా పేరు పెట్టబడిన వారు, దేవుని కొరకు సాక్షులుగా నిలబడిన వారు, ప్రభువే నా దేవుడు, ఆయనే నా రక్షకుడు అని అంగీకరించినటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తి నవీనమైనటువంటి స్వభావమును ధరించుకోవలసినటువంటి వాడై ఉన్నాడు. నవీనమైనటువంటి స్వభావం అంటే ఏంటి, నవీనమైనటువంటి స్వభావం అంటే ఏంటిదో అక్కడ మనకు క్లియర్గా అక్కడ రాయబడింది. 22వ వచనం, కావున మీరు మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, అంటే నవీన స్వభావం అని అంటే దాని అర్థం ఏంటంటే నీ మునుపటి ప్రవర్తనలో ఉన్నటువంటి మునుపటి జీవితంలో ప్రభుని ఎరగక ముందు, ప్రభుని అంగీకరించక ముందు, ప్రభు సన్నిధికి రాకముందు, యేసు ప్రభు నీ దేవుడని నీ రక్షకుడని నీ నోటితో ఒప్పుకొనక ముందు నువ్వేం చేయాలో తెలుసా అండి. ఇక్కడ నువ్వేమి ఆలోచించాలో తెలుసా, నీ జీవితం ఏమై ఉన్నది, అప్పుడు మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరంగా ఉన్నది, దురాశల వలన ఉన్నది, చెడిపోయినటువంటి పరిస్థితుల్లో ప్రాచీన స్వభావములో నీ యొక్క జీవితం ఉన్నది. అయితే దాన్ని నువ్వు వదిలేసుకొని నవీన స్వభావంలోనికి నువ్వు మారాలి, అంటే నూతన పరచబడాలి. బైబిల్ ఏమంటున్నది, దేవునికి స్తోత్రం, ఇదిగో పాతవి గతించను, ఇదిగో క్రొత్త వాయులు. అంటే క్రీస్తునందున్న ఎడల మీరు క్రొత్తగా జన్మించుతారు. క్రీస్తునందున్నటువంటి వారు నూతనమైనటువంటి జన్మమును జన్మిస్తారు. నూతనమైన క్రియలు కార్యాలు మీ పట్ల దేవుడు చేస్తాడని మొదటిగా మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా మీరు చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలో మీరు 5వ అధ్యాయము 5వ వచనం చదవటానికి ప్రయత్నం చేయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. రెండవదిగా మనం ఏం చేయాలో అక్కడ రాయబడి ఉన్నది, చిన్న పిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకునుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించెను. రెండవదిగా మీరు గమనించినటువంటి విషయం ఏంటిదో తెలుసా, దైవలేఖనం అంటున్నది మీరు దీన మనస్సును మీరు ధరించుకోనండి. దీన మనస్సు చాలా ప్రాముఖ్యమైనదండి. మనుషుడికి 2 రకాల మనసులు ఉంటాయి, శరీర సంబంధమైన మనసు, ఆత్మ సంబంధమైనటువంటి మనసు. బాగా గమనించాల్సినటువంటి విషయం, మనము నవీన స్వభావంగా మారినంత మాత్రమున, నవీన స్వభావాన్ని ధరించుకున్నంత మాత్రమున మనము నూతన పరచబడలేము. కానీ మనలో ఏముండాలి, అక్కడ వాక్యం అంటుంది మీరు దీన మనస్సును ధరించుకునండి. యేసు ప్రభుల వారి లోకములో ఉండినప్పుడు చెప్పినటువంటి ప్రశస్తమైనటువంటి మాట ఏందో తెలుసండి, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఇంకేమంటాడు, మీరు అక్కడ వాక్యంలో చదువుతారా, అక్కడ వాక్యంలో ఉంటారు, మీరు దీన మనస్సును, మీరు సాత్వికమును దీన మనస్సును మీరు కలిగి ఉండాలి. సాత్వికము దీన మనస్సు మనం కలిగి జీవించినప్పుడు మనము ముందుకు కొనసాగుతూ ఉంటాం.
మీరు 11వ అధ్యాయం 29వ వచనంలో, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. దీన మనస్సు ఎవరిలో ఉంటుంది? దేవునిలో ఉంటుంది, క్రీస్తులో ఉంటుంది, ప్రభువులో ఉంటుంది. దీన మనస్సు అంటే తగ్గింపు స్వభావం. మనుషుడు జీవితంలో మరి ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా ఆ మనుష్యుడు ఏం చేయాలో తెలుసండి? దినము ఏం కావాలి? తగ్గించుకోవాలి, దీన మనస్సును ధరించుకోవాలి. లేని వారి ఎడల దయ చూపని వారి ఎడలను దయ చూపించాలి. ఎవరైతే కఠినులు ఉంటారో వారి ఎడలను దయ చూపించాలి, వారిని ప్రేమించాలి. నేను అసహించుకుని వారి ఎడల, నిన్ను నిందించిన వారి ఎడల, నేను అవమానపరిచిన వారి ఎడల నువ్వు దీన మనస్సును ధరించుకోవాలి. అందుకే యేసు ప్రభు అన్నాడు, నీవు ప్రార్థించినప్పుడు నీ శత్రువుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, నీ విరోధుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నిజమే, మన జీవితంలో మనము రకరకాల వస్త్రాలు ధరించుకుంటాము, కానీ అసలు ధరించుకోవాల్సింది ఏంటిది అంటే క్రీస్తును ధరించుకోవాలి. క్రీస్తును ధరించుకోవాలంటే స్వభావం మారాలి, అలవాటు మారాలి, ఆలోచన మారాలి, విధానం మారాలి, తనకున్నటువంటి స్థితిగతులు కూడా మార్చుకోవాలి. ఎలాగో మారుస్తాడు? క్రీస్తునందు రక్షింపబడినటువంటి వ్యక్తి అయితే, ప్రభు అయిన యేసు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించినటువంటి వ్యక్తి అయితే మార్చబడతాడు. రెండవదిగా దీన మనస్సును మీరు ధరించుకొనుడి అని వాక్యం మరి పేతురు భక్తుడి ద్వారా మనకు అక్కడ క్లియర్ గా మనకు తెలియపరుస్తా ఉంది. ఇక్కడ 5 దేశాలకు పేతురు భక్తుడు రాస్తా ఉంటాడు, చెదిరిపోయిన సంఘానికి గుర్తు చేస్తా ఉన్నాడు. ఓ చెదిరిపోయిన సంఘమా, మీరు ఏం చేయాలి తెలుసండి? దీన మనస్సు అనేటువంటి ఆ యొక్క వస్త్రమును మీరు ధరించుకోనండి. దీన మనస్సు కనుక మన జీవితాల్లో దీన మనస్సు అనేటువంటి వస్త్రమును మనం ధరించుకోవాలి. రెండవదిగా. మూడవది చూద్దాం. 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము వాక్యాన్ని తీసిన వారు చదవటానికి ప్రయత్నం చేయండి. 8వ వచనాన్ని ఒకసారి మనం అక్కడ చదువుదాం. 8వ వచనం, మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనము ఈ 5వ అధ్యాయములో మనం చదివితే ఈ తెస్సలోనిక సంఘానికి పౌలు గారు తెలియపరుస్తున్నాడు, మీరు రక్షణ అనేటువంటి వస్త్రమును మీరు ధరించుకొనుడి. రక్షణ అనేటువంటి వస్త్రం వాక్యం స్పష్టంగా చెప్తుంది. రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణమును మీరు ధరించుకొనండి, రక్షణను మీరు ధరించుకోనండి. 9వ వచనంలో, ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను, కానీ ఉగ్రత పాలవుటకు దేవుడు మనల్ని నియమించలేదు. రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు నిన్ను ఈ లోకములో నుండి రక్షించటానికి గల కారణం ఏంటిదో తెలుసా? నీవు నశించిపోవుట దేవుడికి ఇష్టం లేదు. నువ్వు నశించిపోవుట దేవుడికి ఇష్టం లేదు. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం ప్రకారం నశించిన దానిని ప్రభు వెదికి రక్షించటానికి లోకానికి వచ్చాడు. చూడండి, దేవునికి స్తోత్రము. సువర్ణము అగ్నిలో కాల్చబడినప్పుడు దానిలో ఉన్నటువంటి మలినమంతా కూడా తొలగించబడి అది ఏమైతుంది? మిలమిల మెరుస్తుంది. అలాగనే మన పాప జీవితంలో నుండి, మన శాప జీవితంలో నుండి, మనకున్నటువంటి బలహీనమైనటువంటి పరిస్థితి కలిగినటువంటి వారమై మనం ఏమైతామో తెలుసా అండి? మనము ప్రభు దగ్గర కాల్చబడిన వారమై, శుద్ధి చేయబడినటువంటి వారమై, మనము పొందుకునేటువంటి ఆ రక్షణను మనము దేవుని దగ్గర నుండి పొందుకోవడానికి సంతృప్తిగా ఇష్టపడేటటువంటి వ్యక్తులంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారు అంటారు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేయుట మనకు మంచిది కాదని అంటాడు. దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప రక్షణ. రక్షణ అనేది డబ్బులు పెట్టుకునేది కాదండి. రక్షణ అనేది ఏదో ఇస్తే రక్షణ నీకు దొరకదు. రక్షణ అనేది దేవుడు నీ కొరకు తన క్రయధనముగా, అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచన ప్రకారంగా క్రీస్తు తన సంఘము కొరకు ఏం చేశాడు? తన శరీరమును, తన రక్తమును దారపోసి నేను రక్షించాడు. అంటే నీకు రక్షణ అనేటువంటి దాన్ని ఉచితంగా ఇచ్చాడు. ఉచితంగా ఇవ్వబడినటువంటి రక్షణ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ప్రకారంగా ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే రక్షణను, దేవుడు అనుగ్రహించే మహిమను, దేవుడు అనుగ్రహించే ప్రేమను, దేవుడు అనుగ్రహించేటువంటి సమస్తాన్ని పోగొట్టుకుంటున్నారు.
అలాగనే 6:23 ప్రకారంగా దేవుని యొక్క సన్నిధిలో పాపము చేసినటువంటి ప్రతి వ్యక్తి మరణానికి అప్పగించబడతా ఉంటున్నాడు. కనుక ఆ మరణానికి అప్పగించబడకంటే ముందుగా మనుషుడు ఏం కావాలి? రక్షింపబడాలి. ఆ మరణములో నుండి జీవములోనికి దాటాలంటే, ఆ మరణములో నుండి ఆ జీవములోనికి దాటాలంటే, చీకటిలో నుండి అంధకారంలో నుండి వెలుగులోనికి రావాలంటే ఆ మనుషుడికి రక్షణ అనేది చాలా అవసరం. అందుకే బైబిల్ చెప్తుంది ఏమన్నా తెలుసండి? మత్తయి సువార్త 1వ అధ్యాయం 21, 22, 23 వచనాలు చదివితే, యేసు ప్రభుల వారు జన్మించక మునుపు తల్లి అయినటువంటి మరియతోని దేవుని దూత వచ్చి ఇలాగూ చెప్తా ఉన్నది, యోసేపుతో చెప్తా ఉన్నది, ఇదిగో నీ భార్య గర్భమున పరిశుద్ధుడైనటువంటి ఒక వ్యక్తి జన్మిస్తాడు, ఆ వ్యక్తికి యేసు అనే పేరు పెడతాడు. యేసు అనే మాటకు అర్థం ఏంటంటే రక్షకుడు. కనుక ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నీవు రక్షణ అనేటువంటి దానిని నువ్వు ధరించుకోవాలి. మనం సెక్యూరిటీ, మనం ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు మనం సెక్యూరిటీని ఆలోచిస్తాం. సెక్యూరిటీ మనకు కూడా దేవుడు మనకు ఒక సెక్యూరిటీ ఇచ్చాడు, అది రక్షణ. ఎలా ఇచ్చాడు? ఆయన రక్తము ద్వారా కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నిన్ను ప్రత్యేకపరిచి నీకు సంపూర్ణమైనటువంటి రక్షణ నీకు అనుగ్రహించాడు. స్తోత్రం, హల్లెలూయా. 3వదిగా మనం చదువుదాం, దేవునికి స్తోత్రం. 4వదిగా చదువుదాం, కొలస్సీలకు రాసిన పత్రిక అక్కడనే ఉంటది. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక దయచేసి చదవండి. ఎఫెసీ, ఫిలిప్పీ, తర్వాత కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగునట్లు మీరు జాలిగల మనస్సును దయాళుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. వింటున్నారా నా మాటలు మీరు? 4వదిగా, మొదటిగానేమో నవీన స్వభావం ధరించుకోవాలి, 2వదిగానేమో దీన మనస్సును ధరించుకోవాలి, 3వదిగానేమో రక్షణను నువ్వు ధరించుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా నీ రక్షణను నువ్వు కాపాడుకోవాలి. అన్యులు ఒకవేళ నిన్ను ఎక్కడికైనా రమ్మని పిలిచినప్పుడు కూడా నువ్వు ఆలోచించాలి. నువ్వు వెళ్ళినప్పుడు ఆ స్థలములో దేవునికి మహిమకరంగా ఉండేటువంటి విధానాన్ని చూసుకోవాలి. నీ రక్షణను నువ్వు కాపాడుకోవాలి, నీ రక్షణను నువ్వు భద్రపరచుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ 4వదిగా మనం చదువుతున్నాము, కొలస్సీ సంఘానికి ప్రభు పౌలు గారి ద్వారా చెప్తున్నటువంటి మాట ఏందో తెలుసా? మీరు జాలి కలిగినటువంటి మనస్సును మీరు ధరించుకొనుడి. జాలి గల మనస్సును, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతం. ఇక్కడ 5 విషయాలు ఉన్నాయి. 5 విషయాలు: జాలి గల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతం. వీటన్నిటిని కూడా మనము ధరించుకోవలసినటువంటి వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు యొక్క సన్నిధానమున, ప్రభు యొక్క కృపలో మనము నేర్చుకోవలసినటువంటిది, మనము జాలి కలిగినటువంటి మనస్సు, జాలి కలిగినటువంటి హృదయం, జాలి కలిగినటువంటి ఆలోచన. జాలి బైబిల్లో మీరు చదివితే మార్క్స్ వార్త 1వ అధ్యాయం 42, 43, 40 వచనాలు చదివితే, యేసు ప్రభుల వారు కొండ మీద ఉండి దేవుని వాక్యం బోధిస్తూ ఉండగా ఒక కుష్ఠరోగి యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు కుష్ఠరోగి రాగానే అక్కడ ఉన్న ప్రజలందరూ అక్కడ ప్రభువుని విడిచి కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏం జరిగిందో తెలుసా అండి? మీరు బాగా గమనించాల్సింది. అక్కడ ఏం జరిగిందో తెలుసా? వెళ్ళిపోయినప్పుడు ప్రభు ఆ కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడ్డాడు. ప్రభు అన్నాడు ఆ మాట ఏమన్నా తెలుసా అండి? ప్రభువుతో ఆ కుష్ఠరోగి కలిగినటువంటి వాడు అన్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చెయ్యి అన్నాడు. అంటే ప్రభువుకు అడిగాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చెయ్యి. ప్రభుని అడిగినప్పుడు ప్రభు అతని పైన జాలిని చూపించాడు. జాలి కలిగినటువంటి వ్యక్తులముగా, జాలి కలిగిన మనస్సు కలిగిన వారంగా, జాలి కలిగిన హృదయం కలిగిన వారంగా, జాలి కలిగినటువంటి ఆలోచన మనలో ఉండాలి. ఎదుటి వ్యక్తి పైన జాలి పడాలి.
నీకంటే బలహీనుడా వాడిపైన జాలిపడు. నీకంటే బలహీనురాలా ఆ స్త్రీ పైన, ఆ సహోదరి పైన జాలిపడు. నీకంటే దీన స్థితిలో ఉన్నారా వారిపైన నీవు జాలిపడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక జాలి కలిగిన మనస్సు, జాలి కలిగిన హృదయం, జాలి కలిగిన ఆలోచన, జాలి కలిగినటువంటి తలంపు నీ హృదయములో ఉండాలి. అందుకే వాక్యం చెప్తుంది, జాలి కలిగిన మనస్సును మీరు ధరించుకోండి. ఇది ఎన్నోది తెలుసండి? 4వ విషయం, జాలిని నువ్వు ధరించుకో. ఇంకా చూద్దాం, దేవుని వాక్యం చెప్తాం. యోబు గ్రంథములో నుండి 29వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుదాం. యోబు గ్రంథములో కూడా భక్తుడైనటువంటి యోబు కూడా ఒక మాట గుర్తు చేస్తాడండి. 29వ అధ్యాయం 14వ వచనం. యోబు ఇలా చెప్తున్నాడు, తన స్నేహితుల దగ్గరికి వచ్చి ఇలా చెప్తున్నాడు, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రముగా పాగయు ఆయను. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ 5వ విషయం గుర్తిస్తే, భక్తుడైనటువంటి యోబు నీతిని గురించి చెప్తున్నాడు. యోబు యొక్క జీవితంలో ఎన్నో శ్రమలు కలిగినాయి, భయంకరమైన శ్రమలు. ఆయనకు కలిగిన శ్రమలు ఈ రోజుల్లో మనకు కూడా కలగవండి. ఈ రోజుల్లో మనకు కూడా కలగలేదు. ఒక్కసారి 10 మంది పిల్లలు చనిపోతే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒక్కసారి 10 మంది కుమారులు, 10 మంది బిడ్డలు చనిపోతే ఎలా ఉంటుంది ఆలోచన చేయండి ఒకసారి. మన జీవితంలో మనం నేర్చుకోవలసిన విషయాలు. ఆయన అంత శ్రమలు అనుభవించాడు. శరీరం అంతా కూడా మరి కురుపులతో నింపబడింది. శరీరం అంతా కూడా గాయముతో నింపబడింది. శరీరం పైన వస్త్రాలు లేవు. గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చోండి పెంకుతో తన శరీరాన్ని గీక్కుంటున్నటువంటి సందర్భములో స్నేహితులతో చెప్తున్న మాట, నా నీతి నాకు వస్త్రముగా ధరించుకున్నాను. నా నీతిని నేనేం చేసుకున్నాను? వస్త్రంగా ధరించుకున్నాను. నా నీతిని అంటే, నీ నీతి నీకేం కావాలి? వస్త్రంగా ధరించుకోవాలి. నీ నీతి ఏం కావాలి? వస్త్రముగా ధరింపజేసుకోవాలి. చాలాసార్లు నీతిని విడిచి పారిపోతాం, నీతిని విడిచి దూరం అవుతాం. భక్తుడైనటువంటి దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథములో ఒక మాట చక్కగా ఉంటుందండి. నేను చాలాసార్లు ఈ మాట నేను చదువుతుండినప్పుడు నా హృదయం చాలాసార్లు నాకు హెచ్చరించింది. దేవునికి స్తోత్రం. నీతిని విడిచి మనము ఇలా ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం ఒక్కసారి తీయండి ఒకసారి. ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథంలో ఒక మాట చక్కగా ఉంటుంది. దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువానికి వందనాలు. స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. చదువుదాం. ఇర్మియా గ్రంథములో నుండి ఒక మాట మనము చదువుదాం. దేవునికి స్తోత్రం. నీతి చాలా ప్రాముఖ్యమైనది. మన నీతిని మనము చాలా జాగ్రత్త కాపాడుకోవాలి. పాపమును బట్టి లేకపోతే ఇంకా దేన్నో బట్టి మనకున్న మంచి నీతిని మనం పాడు చేసుకోకూడదు. పాడు చేసుకోకూడదు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. రైట్. ఏస్కేలు గ్రంథం, క్షమించాలి, ఏస్కేలు గ్రంథము 18వ అధ్యాయము 26వ వచనం. నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల అతడు దానిని బట్టి మరణము నొందును. తాను పాపము చేయుటను బట్టియే కదా అతడు మరణము నొందును. చూడండి, ఒక వ్యక్తి నీతిని విడిచి, అందుకే యోబు ధర్మశాస్త్రాన్ని చాలా పాటించేవాడు. అందుకే యోబు అంటాడు, నీతి అనేటువంటి దాన్ని నేను నా వస్త్రంగా నేను దాన్ని కప్పుకున్నాను, నేను దాన్ని ధరించుకున్నాను.
నీతిని నేను ధరించుకున్నాను. నా మాటలో నీతి, నా చూపులో నీతి, నా ఆలోచనలో నీతిగా, నా క్రియల్లో నేను నీతిగా ఉండాలని నేను అనుకున్నాను. కాబట్టి నేను నీతిని విడిచి నేను వెళ్ళదలుచుకోలేదు. యేస్కేలు ప్రవక్త అంటాడు, నీతిపరుడు తన నీతిని విడిచి పాపం చేస్తే ఆ పాపం ఏం చేస్తుందట? మరణము కలిగిస్తుంది. చాలాసార్లు డబ్బు కొరకు, ఒక్క పూట భోజనం కోసం, వస్త్రం కోసం మన యొక్క పరిశుద్ధతను, మన నీతిని మనం వదిలేసుకున్న దినాలు మనకెన్నో ఉన్నాయి. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియ స్నేహితుడా, సహోదరి, సహోదరుడా, 5వ విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. నీ నీతిని నువ్వు కాపాడుకో, నీ యథార్థతను నువ్వు కాపాడుకో, నీ నీతిని, నీ యథార్థతను నువ్వు కాపాడు. యోబు కాపాడుకున్నట్లుగా, యోబు నీతిని ధరించుకున్నట్టుగా నువ్వు ధరించుకోవాలి. ఎప్పుడు చూసిన కొంతమంది నోటి నుండి ఎప్పుడు అబద్ధాలే, మరలబడే శుభం, అవిధేయత కలిగించే మాట. మన నీతిలో మనం అలా ఉండద్దు, మంచిగా ఉండాలి. మన నీతిని మనం కాపాడుకోవాలి. కనుక ఇంకొక మాట చూద్దాం. దేవునికి స్తోత్రం. 96వ కీర్తన చూడండి, 9వ వచనం. దయచేసి ఒకసారి చదవండి. 96వ కీర్తన 9వ వచనం. 6వ విషయం చదివి ముందుకెళ్దాం. 96వ కీర్తన 9వ వచనం చదువుతారా? పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. తర్వాత యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ఇక్కడ 9వ వచనంలో పరిశుద్ధ అలంకారమును ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. మనం దేవునికి నమస్కరించాలంటే, దేవునికి మొక్కాలంటే, దేవునికి ప్రార్థించాలంటే మన అలంకారం పట్టు చీర కట్టుకోవడం, పిల్లటంగీలు వేసుకోవడం ఇది కాదు. ఏమున్నది ఇక్కడ? పరిశుద్ధ అలంకారం. నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి, నీ దేహం పరిశుద్ధంగా ఉండాలి, నీ క్రియలు పరిశుద్ధంగా ఉండాలి, నీ కార్యాలు పరిశుద్ధంగా ఉండాలి, నీ ఆలోచన విధానము కూడా పరిశుద్ధంగా ఉండాలి. అది పరిశుద్ధ అలంకారణ. పరిశుద్ధ అలంకారమును ధరించుకొని దేవునికి నీవు నమస్కారము చేయాలి. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. దేవుడు పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హృదయం శుద్ధీకరణ లేనప్పుడు దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళలేవు. హృదయ శుద్ధీకరణ లేనప్పుడు దేవునికి నువ్వు మొరపెట్టలేవు, దేవునికి నువ్వు ప్రార్థన చేయలేవు, దేవుడు నీ ప్రార్థన కూడా వినలేడు. ప్రియులారా, జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. ఈ రోజున క్రీస్తుని నమ్మినటువంటి ప్రతి బిడ్డ కూడా క్రీస్తుని ధరించుకోవడం అంటే యేసుప్రభు నమ్ముకున్నాను ఇంక అయిపోయింది అది కాదండి. నీ పరిశుద్ధ జీవితం కూడా నువ్వు పరిశుద్ధమైనటువంటి అలంకారం కలిగిన వ్యక్తిగా మారాలి. నెక్స్ట్ విషయాన్ని సామెతల గ్రంథం చూడండి ఒకసారి, 3వ అధ్యాయం 3వ వచనం. ఈ మాట కూడా చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 3వ అధ్యాయము 3వ వచనం. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోరియకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. 7వదిగా దయను సత్యం. దయ చూపించడం ఎంతనో సత్యముగా ప్రవర్తించటము కూడా అంతే. సత్యం అనేటువంటి దట్టిని నువ్వేం చేసుకోవాలి? సత్యం అనేటువంటి దానిని నువ్వేం చేసుకోవాలి? వాటిని నీవు కంఠభూషణముగా వాటిని నీవు ధరించుకోవాలి. హృదయ పలక మీద వాటిని నువ్వు రాసుకోవాలి. నీ మాటలు సత్యంగా ఉండాలి. అబద్ధమాడిన అననీయ సప్పీరాలు ఏమయ్యారు? మరణించారు.
ఆత్మీయ శారీరక జీవితంలో వారు వారి స్థితిని కోల్పోయారు. మన పరిశుద్ధత జీవితంలో మనం క్రీస్తును ధరించుకున్న వారమై దేవుని దయను దేవుని సత్యాన్ని మనము ధరించుకోవాలి. సత్యాన్ని ధరించుకోవాలి. పిలాతు రాజు దగ్గరికి యేసు ప్రభు వెళ్ళినప్పుడు యేసు ప్రభుని అడుగుతున్నాడు, ప్రభువా నీవు రాజువా అని అంటే ప్రభు అన్నాడు, నువ్వు అన్నట్టే, నేను సత్యమే చెప్తున్నాను, సత్యం ప్రకటించడానికి లోకానికి నేను వచ్చానంటే రాజుకు అర్థం కాలేదు అసలు సత్యం అంటే ఏంటి అని అడిగాడు. రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి పిలాతుకు సత్యం అంటే అర్థం కాలేదు. ఈ రోజున మీకు కూడా నేను చెప్తున్నాను, సత్యం అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం నేర్చుకోండి పిల్లలారా. దాన్ని బట్టే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దాన్ని బట్టే దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. దాన్ని బట్టే దేవుడు నీకు మేలు చేస్తాడు. కనుక 7 విషయాలు క్రీస్తును ధరించుకున్నటువంటి వ్యక్తిలో 7 విషయాలు ఉండాలి. మొదటిది నవీన స్వభావం, రెండవది దీన మనస్సు, మూడవది రక్షణ, నాలుగవది జాలిగల మనస్సు, ఐదవది నీతి, ఆరవది పరిశుద్ధత, ఏడవది సత్యం. వీటిని నువ్వు ధరించుకొని నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు క్రీస్తును ధరించుకున్న వ్యక్తివని ప్రజలు నిన్ను గుర్తిస్తారు, ప్రభువు నిన్ను గమనించి ఆశీర్వదిస్తాడు. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగినటువంటి మా దేవా, నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. నీ కనికరం నీ దయ మా మీద మీరు ఉంచండి దేవా. ఈ సమయం నీది, నువ్వు మాతో మాట్లాడే దేవుడవయ్యా. ప్రభువా, నీ కనికరం మా మీద ఉంచండి తండ్రి, నీ కనికరం మా మీద ఉంచండి ప్రభువా. నీ దయను నీ సత్యము మా మీద ఉంచండి. నీ పరిశుద్ధతను, నీ రక్షణ, నీ సాత్వికము, నీ దీన మనస్సు మా మీద మీరు ఉంచి నడిపించండి. నీ కృపను బలపరచండి. సంఘమును దీవించు, ఆశీర్వదించు. నీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ జరగబోతున్నటువంటి క్రిస్మస్ ఆరాధన మీరు తోడుగా ఉండి నడిపించుమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి నిత్యము దేవుడు తోడై ఉండి నడిపించి కాపాడి రక్షించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు